అమెండ్మెంట్ టు ఆర్టికల్ 342A టు ఎంపవర్ ప్రెసిడెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే దిస్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ యువర్ 105th అమెండ్మెంట్. ఓకే, చూడండి, అమెండ్మెంట్ టు ఆర్టికల్ 342A టు ఎంపవర్ ప్రెసిడెంట్ టు స్పెసిఫై సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ. ఇక్కడ ఎవరున్నారు? ప్రెసిడెంట్. సో ఈ బేసిక్గా మనకి రిజర్వేషన్ మీకు తెలుసు కదా, రిజర్వేషన్ అప్పుడు. సో ఇప్పుడు బీసీ లిస్ట్లో సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్, వీళ్ళలో ఎవరెవరు బీసీ కిందకి వస్తారు? ఇంక్లూజను ఎక్స్క్లూజన్ అనేది ఉంటుందిగా. చూడండి, ఇప్పుడు కొన్ని వర్గాల వారిని నేను బీసీస్లో యాడ్ చేస్తున్నానంటే వీళ్ళకి బీసీస్ కింద వచ్చే రిజర్వేషన్ వస్తుంది. వీళ్ళని నేను తీసేసానంటే బీసీస్కి వచ్చే రిజర్వేషన్స్ బెనిఫిట్స్ వీళ్ళకి రావు, అంతే కదా. అంటే బీసీస్లో ఎవరెవరిని యాడ్ చేయాలి, ఎవరెవరిని తీసేయాలి అనేది ఉంటుంది కదా. ఈ పవర్ 102nd అమెండ్మెంట్ ఏం చేసిందంటే సెంట్రల్కి ఇచ్చింది. ప్రెసిడెంట్, పార్లమెంటు వీళ్ళ చేతుల్లో పెట్టేసింది. అర్థమవుతుందా? ఇంక్లూజన్, ఈ లిస్ట్లో బీసీ లిస్ట్లో ఎవరు ఉండాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలని ఈ పవర్ 102nd అమెండ్మెంట్లో ఏమైందంటే స్టేట్స్ నుండి తీసేసుకున్నారు. స్టేట్స్కి లేదు ఇప్పుడు. సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ వీళ్ళ చేతుల్లో ఉంది. ఓకే, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ పార్లమెంట్ ప్రెసిడెంట్ వీళ్ళ చేతుల్లో ఉంది. ఎంపవరింగ్ ది నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ మానిటర్ సేఫ్ గార్డ్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది ఉంటుంది కదా, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇందులో బ్యాక్వర్డ్ కమ్యూనిటీ పీపుల్ యొక్క గ్రీవాన్సెస్, ఓకే, వాళ్ళకి ఏమైనా గ్రీవాన్సెస్ ఉంటే వాటిని అడ్రస్ చేయడము, వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ని, రైట్స్ని ప్రొటెక్ట్ చేయడము, ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ మరియు లీగల్ ఫ్రేమ్వర్క్ని రివ్యూ చేసి అవసరమైన చోట రికమెండ్ చేయడము. వీళ్ళు యాన్యువల్గా రిపోర్ట్స్ రెడీ చేసి అవి ప్రెసిడెంట్కి ఇస్తారు. ఆ ప్రెసిడెంట్ విల్ సబ్మిట్ దెమ్ ఇన్ ది పార్లమెంట్. ఇది ఒక ప్రాసెస్. ఓకే, ఇలా ఓకేనా, ఫర్ ది ఓవరాల్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్ గార్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీస్. ఓకే, సో ఇందులో అలా వచ్చింది 102nd అమెండ్మెంట్. ఒకటి ఏంటిదంటే ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. 1993లో ఎన్సీబీసీ యాక్ట్ ప్రకారం ఒక బాడీని ఎనాక్ట్ చేసాం, కానీ అది నాన్ కాన్స్టిట్యూషనల్గా ఉండిపోయింది. అయితే 102nd అమెండ్మెంట్ తీసుకొచ్చేసి 338Bలో అనే ఒక ఆర్టికల్ని పెట్టి ఎన్సీబీసీని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చాము. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము, ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ ఎంపవరింగ్, అంటే దిస్ అమెండ్మెంట్ హ్యాస్ ఎంపవర్డ్ whom ప్రెసిడెంట్ టు స్పెసిఫై సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ. స్టేట్స్లో మరియు యూనియన్ టెరిటరీస్లో మీకు ఎవరు బీసీస్ కిందకి వస్తారు, ఎవరు రారు అని ఈ పవర్కి ఎవరికి ఇచ్చినామంటే సెంట్రల్కి ఇచ్చేసినాం. ఇది డిస్ప్యూటెడ్, సరేనా.